వీసీలు మీ వాడైతే రిజిస్ట్రార్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. రిజిస్ట్రార్లు మీ వాడైతే వీసీలు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా జరుగుతా ఉందో పూర్తిగా కళ్లకు అద్దపట్టే విధంగా ఉంది. కుల రాజకీయాలు జరుగుతున్నాయే తప్ప విశ్వవిద్యాలయాల్లో అంతకన్నా మించి ఏం జరగటంలా. మా ప్రభుత్వ హయాంలో ప్రతి యూనివర్సిటీకి రెగ్యులర్ విసిట్ చేశాం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాం, యూనివర్సిటీలు రన్ చేయడంలో ప్రాధాన్యత ఇచ్చాం. స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ని ఒక సిస్టమేటిక్ మేనర్ లో నడిపాం. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా తీసుకొచ్చేటువంటి చరిత్ర మాకుంటే చివరికి మీరు అధికారంలోకి వచ్చినాక ఎంత దారుణానికి దిగారంటే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్వయం ప్రతిపత్తితో ఉన్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్టేట్ గవర్నమెంట్ తో మిళితమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో మిళితమైనటువంటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ని గవర్నర్ గారు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ మీరు భయపెట్టి విద్యామంత్రి గారి ఆఫీసు నుంచి ఫోన్లు చేసి భయప్రాంతులు చేసి 17 మంది వీసీలని భయపెట్టి రిజైన్ చేపిస్తే ఇదేనా విద్యా వ్యవస్థ? ఇదేనా విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. చివరికి వాళ్ళు రిజైన్ చేసినాక 9 నెలలు ఇన్ఛార్జీలతో నడిపేరే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏమైనాయి? ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లు ఏం చేశారు? రాఘాపురం మొన్న 9 మంది వీసీలు వేస్తే ఒక వీసీ వెళ్ళిపోయాడు. పుదుచ్చేరి ఎక్కడో యూనివర్సిటీ వచ్చింది అంటే మీ మీద ఏసే వీసీలకు కూడా అంత అపనమ్మకం ఉందని చెప్పడానికి తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు మీరు బలవంతంగా ఇలాంటి వైస్ ఛాన్సలర్ను కూడా భయపెట్టి రిజైన్ చేసినటువంటి చరిత్ర మీది. ఇకపోతే 2014-19కి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా టీడీపీ కార్యాలయాల్లాగా చేసినటువంటి చరిత్ర అందరం చూసాం. చివరికి ఎంత దారుణం అంటే పుట్టినరోజు, చంద్రబాబు గారి పుట్టినరోజు, మరి అప్పుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు, అయ్యన్న పాత్రుడు గారి పుట్టినరోజు, స్వర్గీయ ఎర్రవరాయన గారు చనిపోయిన రోజు, చివరికి ఎంత దారుణం అంటే క్లాస్ రూముల్లో కూడా సభ్యత్వాలు, టీఎన్ఎస్ఎఫ్ సంబంధించి క్లాస్ రూమ్ లో సభ్యత్వాలు చేర్పించి యూనివర్సిటీలను భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర మీది. విశ్వవిద్యాలయాలలో నిజంగా రిక్రూట్మెంట్స్ అంటే ఒక చారిత్రాత్మకం. 2018లో విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేస్తారేమోనని పిహెచ్డీలు చేసి రీసెర్చ్ అసోసియేట్స్ గా పనిచేసి యూనివర్సిటీ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనేక మంది ఎదురు చూస్తే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. తిలోదకాలు ఇస్తే చివరికి ఏమీ చేయలేక హైకోర్టుకు వెళ్తే 75 కేసులు మీ యొక్క టెన్యూర్లో వేస్తే మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రిక్రూట్మెంట్ చేయాలి. ఓన్లీ మీ వల్లే యూనివర్సిటీలు స్కెల్టన్ అయిపోయినాయి. మీ పరిపాలన లేని వల్లే యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలే కారణం. దానికి రిక్రూట్మెంట్ లేదు, రీసెర్చ్ లేదు, అడ్మిషన్ సరిగా లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. పెర్ఫార్మెన్స్ లేకుండా మీ యొక్క అజ్ఞానమైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వేసి మీ యొక్క పార్టీ కార్యకలాపాలు చేశారు తప్ప ఏనాడు విద్యను పురికొల్పాలనో రీసెర్చ్ చేయించాలనో థీసిస్ పెర్ఫార్మబుల్ గా సబ్మిట్ చేయించాలనో విజ్ఞానవంతులు చేయాలనో శాస్త్రజ్ఞులు తయారు చేయాలనో ఏనాడు లేదు.
దానికి ఉదాహరణ చెప్తా. న్యాక్ సంబంధించి 2024లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు A++ వచ్చింది యూనివర్సిటీస్కి. 2019లో అప్పుడు 0. అలాగే A+ అయితే నాన్ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీల్లో అయితే 2024లో 13 ఉంటే 2019లో అయితే 4. ఏ గ్రేడ్ అయితే 2024 మా గవర్నమెంట్ లో 46 వస్తే 2019లో 11, ఇప్పుడైతే 5. అంటే హైయర్ ఎడ్యుకేషన్ లో గ్రాస్ ఎన్రోల్మెంట్ GRE పిల్లలు చదివే అంటే ఎంతమంది చేరతా ఉన్నారనే దాని మీద 2018లో అయితే 32.4% అయితే 2024లో 36.5%. అంటే దీంట్లో ఒక్కొక్క విషయం. 2018లో 100 మంది అబ్బాయిలు చేరతా ఉంటే 81 మంది అమ్మాయిలు చేరేవాళ్ళు. కానీ 2024లో 100 మంది అబ్బాయిలు చేరతా ఉంటే 96 మంది అమ్మాయిలు చేరేవాళ్ళు. కారణం ఫీజు రీఎంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్స్. ఒక కాన్సన్ట్రేటివ్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పడానికి ఏమాత్రమూ సంకోచించట్లా. అదే కాకుండా నేను చెప్పా క్యాంపస్ ఇంటర్వ్యూలు 2018-19 సంబంధించి మీ పెర్ఫార్మెన్స్ ఎంతుందంటే మీ టైంలో 37,000 ఉద్యోగాలు వచ్చినాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో. 2024లో 1,20,000 మందిని విశ్వవిద్యాలయాల్లో సంబంధించినటువంటి వాటిలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యారంటే మీ ఘనత ఏముంది? విద్యా వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నారు? విద్య మీద మీకు ఎంత పట్టుంది? మీ గవర్నమెంట్ చదువులమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వలలాడుతా ఉంటే ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని విలిపిస్తా ఉందని చెప్పడానికి ఏమాత్రమూ వెనుకాటలా. అందుకని ఇప్పటికైనా ఒక గొప్ప ఆలోచనతో నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలంటే, పేదవారి స్థితిగతులు పెరగాలంటే, విద్యా వ్యవస్థ ఓలలాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి విద్యా వ్యవస్థలోని మార్పులు మరలా ఆంధ్రప్రదేశ్ లో ఇన్కార్పొరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి లోతుగా తొంగి చూచైనా చంద్రబాబు గారు గాని వాళ్ళ అబ్బాయి గాని విద్యామంత్రి గారు విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జగనన్న తెచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాలను కొనసాగించండి. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల స్థితిగతులు మెరుగుపరచండి అని చెప్తూ ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమని, తెలియకపోతే ఇన్వాల్వ్ అవ్వకపోతే విద్యావంతులను తెచ్చుకొని దగ్గర పెట్టుకొని విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్కార్పొరేట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.